అయ్యో వస్తుందా? ఇది వస్తుంది. హరి ఓం హరి ఓం. హరి ఓం. ఒక నామస్మరణ నామ కీర్తన చెప్తాను, అందరూ పలకండి. ఆపద్బాంధవ నారాయణ, ఆపద్బాంధవ నారాయణ, రక్షక సదాశివా అనాథరక్షక, ఆపద్బాంధవ నారాయణ, ఆపద్బాంధవ అనాథరక్షక సదాశివా, దేవదేవ నారాయణ, దేవదేవ ఆదిదేవా సదాశివా, దేవదేవ నారాయణ, ఆదిదేవా సదాశివా. హరి ఓం నారాయణ, హరి ఓం, హర ఓం సదాశివా, హరి ఓం నారాయణ, హర ఓం సదాశివా. వైకుంఠవాస నారాయణ, కైలాసవాస సదాశివా, వైకుంఠవాస నారాయణ, కైలాసవాస సదాశివా. హరి 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 నారాయణ, హర 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 సదాశివా, హరి 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 నారాయణ, హర 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 సదాశివా. లక్ష్మీ సమేత నారాయణ, గౌరీ సమేత సదాశివా, లక్ష్మీ సమేత నారాయణ, గౌరీ సమేత సదాశివా. పాహి మాం నారాయణ, రక్ష మాం సదాశివా, పాహి మాం నారాయణ, రక్ష మాం సదాశివా. పన్నగ శయన నారాయణ, పన్నగ భూషణ సదాశివా, పన్నగ శయన నారాయణ, పన్నగ భూషణ సదాశివా. అచ్యుత కేశవ నారాయణ, శంభో శంకర సదాశివా, అచ్యుత కేశవ నారాయణ, శంభో శంకర సదాశివా, శంభో శంకర సదాశివా. హరి ఓం. శ్రీ రామకృష్ణ సేవా సమాజము పుదిపట్ల తిరుపతి రూరల్ 68వ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా ఈరోజు ఇక్కడ మనందరము
సమావేశము కావడం జరిగింది. మరి ఇప్పటి వరకు పారాయణలు జరిగినాయి. భగవద్గీత పారాయణ కార్యక్రమము పూర్తయింది. ఆశ్రమ వార్షికోత్సవాలు మరి ఎంతోమంది ఇక్కడ వచ్చేసినారు, ఎక్కడెక్కడి నుంచో భక్తాదులందరూ కూడా. నేను కూడా అప్పుడప్పుడు ఇక్కడ రావటం జరిగింది. ఈ మధ్య ఈ కరోనా వచ్చినప్పటి నుంచి కొంచెం కార్యక్రమాలన్నీ అన్ని చోట్ల ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషము. మరి ఈ యొక్క ఆశ్రమానికి అధిదేవతలుగా గురు పరంపరలో శ్రీ రామకృష్ణ పరమహంస, దివ్యజనని శారదామాయి మరియు స్వామి వివేకానంద వారి దివ్య పాదార విందములకు ప్రణామాలు అర్పిస్తూ, మరియు ఈ ఆశ్రమ సంస్థాపకులకు మరియు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కమిటీ కార్యవర్గ సభ్యులకు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ప్రణామాలు. మరియు గురు పరంపర గురువులందరినీ కూడా స్మరిస్తూ మరి పవిత్రమైనటువంటి కార్యక్రమము ఇది. మనకు సంవత్సరంలో కొన్ని ముఖ్యమైనటువంటి రోజులు ఉంటాయి, పండుగలు, అలాగే గురు కార్యాలు ఇష్టపడేటువంటి వాళ్లకు ఇవి కూడా చాలా విలువైనటువంటివి. అక్కడక్కడ మనము చూస్తూ ఉంటాం. గురు కార్యక్రమాలన్నీ కూడా బాగా చేసుకునేటువంటి భక్తులు కూడా ఉన్నారు, జిజ్ఞాసులు. ఆధ్యాత్మికమైనటువంటి జిజ్ఞాస ఉండేటువంటి వాళ్ళే ఈ కార్యక్రమాలకు వస్తుంటారు. ఇక్కడ ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి అనేది మనం గుర్తు చేసుకోవడానికే ఈ కార్యక్రమాలు. కాబట్టి గురువులందరూ, గురు పరంపర ఋషులు, ఈ సృష్టి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా గురు సాంప్రదాయాలు అనేటువంటివి వచ్చినాయి. మనకు వశిష్ఠాది మహర్షులైతేనేమి, బ్రహ్మదేవుడి నుంచి మరి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో మహాగురుభ్య అని మనం ఆ గురు పరంపరలను స్మరిస్తాం. బ్రహ్మ నుండి వచ్చినాయి. అలాగే విష్ణువు, శ్రీ మహావిష్ణువు నుంచి కూడా కొన్ని గురు పరంపరలు వచ్చినాయి. అలాగే పరమశివుడు నుంచి కూడా సదాశివ సమారంభం, శంకరాచార్య మధ్యమం, అస్మద్ ఆచార్య పర్యంతం, వందే గురు పరంపరం అని చెప్తుంటాం. కాబట్టి గురు పరంపరలు మనకు ఈరోజు కొత్తవి కాదు. సృష్టి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ యొక్క గురు పరంపరలు వస్తున్నాయి. అలా ఏదో ఒక గురు పరంపరలో మానవులు ఆ యొక్క గురు సాంప్రదాయాలను ఆచరిస్తూ ఆ మార్గంలో సాధనలు చేసి జన్మను తరింపజేసుకోవడమే ప్రధానమైనటువంటి లక్ష్యం అన్నమాట. విలువైనటువంటి ఇది అని తెలుసు మనకు. మానవ జన్మ ఎంతో కష్టపడితేనే వచ్చింది, ఊరికి రాలేదు. మనం తెలియక అనుకుంటాం ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది అని. ఎంతో శ్రమ పడితే కానీ రాదని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి పూర్వజన్మల్లో మనము ఎంతో కష్టపడితే ఇప్పుడు ఈ మానవ జన్మకు వచ్చినాము. దీని నుంచి ఇంకా మనం ఎదగడానికి కోసం ప్రయత్నం చేయడానికి గురువుల యొక్క ఈ సత్సంగాలు చాలా ఉపయోగపడతాయి. ఏదో ఒక గురు సాంప్రదాయంలో మనం విశ్వాసము, శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు ఉన్నప్పుడు ఆ గురువుల యొక్క ఆశీర్వాదాలు, ఆ గురు పరంపర యొక్క ఆశీర్వాదాల వల్ల మానవుడిలో ఉన్నటువంటి కర్మబంధాలు మెల్లగా తొలగిపోతాయని శాస్త్రాలు కూడా చక్కగా చెప్తున్నాయి. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని ఆత్మజ్ఞాన ప్రధానేన తస్మై శ్రీ గురవే నమః అని గురుగీతలో చెప్పడం జరిగింది. అనేక జన్మ సంప్రాప్తమైనటువంటి కర్మబంధాలు ఉన్నాయి మనకు, ఒక జన్మది కాదు. ఇప్పుడు మనం ఏవైతే శారీరక, మానసిక, బౌద్ధికమైనటువంటి ఆ కర్మలన్నీ మనం ఎదుర్కొంటున్నామో ఇవన్నీ కూడా అనేక జన్మార్జితమైనవిగా చెప్తున్నారు, ఒక జన్మవి కాదు. కాబట్టి వీటన్నిటి నుండి మరి మనం విడుదల కావాలంటే మనకు గురువుల యొక్క శిక్షణ కావాలి. గురువుల యొక్క సాంగత్యము, వారి యొక్క ఆ క్రమశిక్షణ పద్ధతులను మనం ఏ కొంచెం అవలంబించినా బయటపడవచ్చు. అనేక జన్మ సంప్రాప్తమైనటువంటి కర్మబంధాల నుండి విడుదల చేసేవాడే గురువు. తెలియజేస్తాడు మన యొక్క కర్మబంధాలు ఎలా ఉన్నాయి, ఏ కర్మ చేస్తే నువ్వు బయటపడతావు, ఏ విధంగా నువ్వు సాధన చేయాలి, ఏ విధంగా నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకోవాలి అని చెప్పేవాళ్ళే గురువులు. మనం తెలియక మన జీవితాలను
ఇతరులను చూసి మనం అనుకరిస్తుంటాం. సమాజంలో ఎక్కువ మంది ఇలాగే ఉంటారు. ఇతరులు ఏ విధంగా పైకి వస్తున్నారు, ఏ విధంగా ధనార్జన చేస్తున్నారు, ఆ విధంగా పోతే సరిపోతుంది అనుకుంటారు. కానీ అది ప్రమాణం కాదు. మన జీవితానికి ప్రమాణాలు ఏమిటి అంటే ఋషి సాంప్రదాయాలను తీసుకోవాలి. జీవన ప్రమాణాలు మనము చక్కటి జీవన ప్రమాణాలు పొందాలి. దానికి ఆదర్శం ఎవరు అంటే మహాత్ములు, గురువులైనటువంటి వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళ జీవితాలు అద్భుతంగా గొప్పవిగా ఎందుకైనాయి, మనం ఎందుకు కాలేకపోతున్నాము అని మనం ఆలోచిస్తే ఆ ప్రమాణాలు మనం కూడా పాటిస్తే తప్పకుండా మనకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి అనేక జన్మ సంప్రాప్తం అయినటువంటి కర్మబంధాల నుండి విడుదల చేసి ఆత్మజ్ఞాన ప్రధానైన ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడంట. గురువులు చేసే పని ఏమయ్యా అంటే కర్మబంధాలు వదిలించాలి శిష్యులకు. ఈ విధంగా మీరు జీవించండి, ఈ విధంగా చేయండి సాధన, సమాజానికి మీరు ఉపయోగపడేటువంటి సేవ చేయండి. తద్వారా మానవులు గొప్పవాళ్ళు అవుతారు. కేవలం ధనార్జనతో ఎవరు గొప్పవాళ్ళు కాలేదు. కేవలం తెలివితేటలతోనో, కేవలం చదువుకుంటేనో, లౌకిక విద్యల వల్లనే గొప్పవాళ్ళు కాలేరు. ఎప్పుడవుతారు అంటే మనం సంపాదించినటువంటి ధనాన్ని, మనకున్న తెలివితేటలను సమాజం కోసం ఏ కొంచెం మనం ఉపయోగించినా మన జీవితాలు గొప్పవిగా మారుతాయి. ఇది మనం మహాత్ములు అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలను మనం పరిశీలిస్తే వాళ్ళు చేసినటువంటి సేవలు గొప్పవిగా మనకు తెలుస్తాయి అన్నమాట. ఆ ప్రకారంగా మనం కూడా ఆదర్శంగా ఉంటూ పెద్దలను, గురువులను గౌరవిస్తూ ఎవరైతే గురు సాంప్రదాయాల పట్ల విశ్వాసం ఉంటుందో వాళ్ళ జీవితాలు ఇక్కడ గొప్పవిగా తప్పకుండా మారుతాయి అన్నమాట. కాబట్టి కర్మబంధ విదాహిని ఆత్మజ్ఞాన ప్రధానైన తస్మై శ్రీ గురవే నమః అన్నారు. కాబట్టి గురువులు మనకు ఇవి చేసే వాళ్ళే గురువులు అవుతారు అన్నమాట. కేవలము మనం ఏదో ఒక దీక్ష తీసుకుంటానే మన జీవితాలు తరించవు. దానికి తగిన సాధన చేయాలి, సేవ చేయాలి. వాళ్ళు చెప్పిన మార్గంలో ఏ కొంచెం మనం కష్టపడినా మనము తప్పకుండా గొప్పవాళ్ళమయ్యి జీవితాన్ని తరింపజేసుకోవడానికి తప్పకుండా మనకు అన్ని అనుకూలాలు అవుతాయి అన్నమాట. అలాగే లౌకిక జీవితం కూడా బాగుంటుంది. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా మంచి సాధన చేస్తామో అప్పుడు మన గృహస్థ ధర్మాల్లో కూడా మంచి ప్రశాంత వాతావరణము, సుఖశాంతులు అన్నీ, కుటుంబ సంబంధాలు కానీ అన్నీ బాగుంటాయి. ఇప్పుడు సమాజంలో సత్సంబంధాలు, రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా వరకు కొంత డ్యామేజ్ అవుతున్నాయి, అంటే అస్తవ్యస్తం అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే సరి అయినటువంటి శిక్షణ లేదు ప్రజలకు. కొంతమందే ఇలా ఆశ్రమాలు, గురువుల దగ్గర వస్తుంటారు. మిగతా ప్రజలకు ఏమీ తెలియదు అనమాట. జీవితం అంటే ఏమిటో తెలియని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు సమాజంలో. తెలుసుకొని కొంచెం మంచి పద్ధతుల్లో నడిచే వాళ్ళు చాలా తక్కువ, 10%, 100కి 10 మంది లేదు 20 మందే ఉండొచ్చు. కాబట్టి ఆ కొద్ది మందిలో మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మీరందరూ కూడా జీవితాన్ని ఏదో ఒక విధంగా మంచి పద్ధతుల్లో మనము సాధన చేసి తరించాలి అనే వాళ్ళే ఇక్కడికి వస్తారు. కాలక్షేపం కోసం ఎవరు రారు, పొద్దుపోయేదానికి ఎవరు రారు. కాబట్టి ఆ విలువైనటువంటి సమయాన్ని మనము ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందేదానికి, గురువుల యొక్క ఆశీర్వాదాలు పొందేదానికోసం మనం ప్రయత్నం చేయాలని కోరుతూ, మరి మనకు ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఇవి ప్రామాణికమైనటువంటి ప్రస్థానత్రయం అంటారు. సాధన చేయడానికి మరి ఏమిటయా మనకు శాస్త్రాలు అంటే ఇవి ప్రధానంగా చెప్పినారు. ఆధ్యాత్మిక సాధన చేసేదానికోసం అందులో ముఖ్యంగా భగవద్గీత అందరికీ కూడా సులభంగా ఉండేటువంటి గ్రంథమే భగవద్గీత. ఉపనిషత్తులు అంటే కొంచెము పై స్థాయి సాధన చేసినటువంటి వాళ్లకు ఉపనిషత్తులు కూడా బాగా అర్థమవుతాయి. లేదంటే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, సాధన చేయాలి ఉపనిషత్తుల్లోకి వెళ్ళాలంటే. అంటే అవి కూడా మనకు సాధన మార్గాలనే బోధిస్తాయి అన్నమాట. ఆత్మతత్వం వైపు తీసుకెళ్తాయి. దేహేంద్రియ మనోబుద్ధుల నుండి దాటించేవే ఇవన్నీ కూడా అన్నమాట. దేహం నేను కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారము కాదు. ఈ విధంగా నేను ఇంకా స్త్రీ పురుష భేదాలు లేవు, కుల మతాలు లేవు,
ఈ విధంగా మనము చివరికి అన్నీ దాటినప్పుడు అక్కడ ఆత్మస్వరూపం మనకు కనపడుతుంది. చైతన్యమైనటువంటి ఆత్మే నేను. దేహేంద్రియ సంఘాతానికి ఆధారమైనటువంటిదే ఆత్మ చైతన్యం, అదే భగవంతుడు. భగవంతుడు ఎక్కడున్నాడయా అంటే మన అందరి హృదయాల్లో ఉన్నాడు. ఆయన ప్రాణస్వరూపంగా ఉన్నాడు, చైతన్య స్వరూపంగా ఉన్నాడు. సర్వ సృష్టిలో కూడా 84 లక్షల జీవరాశుల యందు ప్రకృతి అంతటా కూడా అణువణువున ఆ భగవంతుని యొక్క చైతన్యము ఉంది. అయితే మరి మనకు తెలియడం లేదు, అది అనుభవంలోకి రాలేదు. ఎందుకు రాలేదు అంటే దానికి తగినటువంటి సాధన లేదు. మనకు సాధన చేసినప్పుడు మెల్లగా మనకు అన్ని అనుభవాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకు ప్రమాణమైనటువంటి గ్రంథాలను గురువుల ద్వారా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం సొంతంగా చదివితే ఇవి వచ్చేవి కాదు. గురుముఖత ఎవరైతే శాస్త్రాలను అధ్యయనం చేస్తారో వాళ్ళు తప్పకుండా మంచి క్రమశిక్షణ, సాధన ఇవన్నీ మనకు లభిస్తాయి అన్నమాట. ఆ విధంగా భగవద్గీత, ఉపనిషత్తులు ఎక్కువగా మనము ప్రబోధిస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కువ గురు సాంప్రదాయాలు, బ్రహ్మసూత్రాలేమో కొంచెం ఇంకా కష్టంగా ఉంటాయి. భగవద్గీత అందరికీ కూడా సులభంగా అర్థమవుతుంది. కలియుగ మానవుల కోసమే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ ద్వాపర యుగంలో బోధించడం మనందరికీ తెలిసిందే. భగవద్గీత మరి దైనందిన జీవితంలో ఈనాడు ఎంతోమంది దాన్ని ఫాలో అవుతున్నారు. ప్రపంచం అంతటా కూడా శ్రీమద్ భగవద్గీత ఈనాడు వ్యాప్తి అయ్యింది. ఎన్నో గురు సాంప్రదాయాలు కూడా ప్రచారాలు చేస్తున్నారు. సో మనం కూడా ఆ విధంగా మన దేశంలో కూడా, ఈ దేశంలోనే పుట్టింది, మరి ఇక్కడ కూడా మనం అంతటా ప్రచారం చేయాలి భగవద్గీతను. ఎక్కువగా గ్రామ గ్రామాలు, దేశం అంతటా ఎక్కడ చూసినా శ్రీమద్ భగవద్గీతను ఎవరైతే ఎక్కువ మందికి ప్రచారం చేస్తారో అది కూడా మనకు ఆశీర్వాదం అవుతుంది. భగవంతుడు చెప్పినాడు కదా, ఎవరైతే నేను చెప్పినటువంటి భగవద్గీతను ప్రచారం చేస్తారో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతి అని చెప్పినాడు 18వ అధ్యాయంలో. నేను ఇష్టన్ని అవుతానన్నాడు. భగవంతుడు మనల్ని ఇష్టపడాలంటే ఆయన చెప్పినటువంటి భగవద్గీతను మనం నేర్చుకోవాలి. ముందు తప్పులు లేకుండా బాగా పారాయణ చేసేది రావాలి. తర్వాత ఇతరులకు మనం ఎక్కువ మంది, పిల్లలకు కానీ పెద్దవాళ్లకు కానీ నేర్పించి వీలైనంత ఎక్కువ మంది చేత భగవద్గీత చదివేట్టుగా చేయాలి కొంత ప్రారంభంలో. ఆ తర్వాత వాళ్ళే దాంట్లో ఇంకా అనుభవాలు అంతే నేర్చుకుంటారు. ఇంకా సాధన చేయాలనుకున్నప్పుడు దాని అర్థాలు, ఇంకా అంతరార్థాలు కూడా గ్రహిస్తారు. అలా మెల్లగా గీతా ప్రచారం అనేటువంటిది అనేక సంస్థలు ఈనాడు చేస్తూనే ఉన్నాయి. ఎంత చేసినా తక్కువే అని చెప్పాలి. ఇంకా ఇంకా మనము గీతా ప్రచారం చేయాలి, భగవంతుని యొక్క కార్యాన్ని ఎక్కువ మందికి మనం అందించాలి. అదే గొప్ప సేవ. సమాజంలో మనం సేవ చేయాలి. ఏం సేవ చేయాలి అంటే ఆయన ఇష్టపడేటువంటి భగవద్గీతను మనం ఎక్కువ మందికి ప్రచారం చేస్తే కూడా చాలా మనం మంచి పని చేసిన వాళ్ళం అవుతాం. సమాజానికి సేవ చేయాలంటే కొంతమంది డబ్బు కావాలంటారు. డబ్బు ఏం అవసరం లేదు, ధనం అవసరం లేదు. మంచి పని చేయాలంటే కేవలం ధనమే అవసరం లేదు, మంచి హృదయం ఉండాలి, మంచి ఆలోచనలు, మంచి సంకల్పాలు ఉండాలి. అసూయ లేకుండా, ఈర్ష్య ద్వేషాలు లేకుండా ఉండి కొంచెం నువ్వు ఇతరులకు మేలు చేసినా అది నిన్ను, నీ కుటుంబాన్ని కూడా కాపాడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ సంస్థల ద్వారా అవకాశాలు ఇస్తున్నారు ప్రచారం చేయడానికి. అలా ఉపనిషత్తులు కూడా మనము కొంత నేర్చుకుంటే ఇంకా మంచిది. అందులో మనకు దశోపనిషత్తులు చాలా ప్రామాణికమైనటువంటివి. అందులో ఈశావాస్యోపనిషత్తు చాలా చక్కగా సులభంగా చెప్పినారు 18 మంత్రాల్లో. ఈశావాస్యమిదగం సర్వం అని చెప్పేసి ఆ యొక్క ఉపనిషత్తు అంతటా వ్యాపించినటువంటి ఆ భగవత్ చైతన్యాన్ని ప్రారంభంలో చెప్పడం జరిగింది. అలాగే ఇంకా మానవ జన్మ గురించి చెప్తూ ఆ యొక్క జన్మను చక్కగా కుర్వన్నేవేహ కర్మాని జిజీవిశేష్యతకం సమాహ ఏవం త్వయి నాణ్యతేతోస్తి నకర్మ లిప్యతే నరేని ఆ యొక్క ఉపనిషత్తు చెప్పడం జరిగింది. మానవ జీవితాన్ని చక్కటి ఆయుష్ మనకిచ్చినటువంటి 100 ఏళ్ల ఆయుష్ను మంచి పనులు చేస్తూ జీవించమంటుంది ఉపనిషత్తు. సత్కర్మలు చేయండి, సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ గురువులు చెప్పిన మార్గంలో గురు కార్యాలను ఎవరైతే చేస్తూ ఉంటారో ఇవన్నీ కూడా మనకు కర్మబంధాల నుండి విడుదల చేస్తాయన్నమాట.
వేరే మార్గం లేదని చెప్పింది ఉపనిషత్తు. నాణ్యదేతోస్తి ఏవంత్వై నా అన్యదేతోస్తి అని చెప్తుంది ఉపనిషత్తు. ఇదే మార్గము, జీవించేటువంటి జీవన విధానము. ఇంతకంటే వేరే సులభమైన పద్ధతి లేదు. ఇంకా మనం అనుకుంటాం చాలామంది సులభంగా జీవించాలి అని. ఎలా అండి మార్గము అనుకుంటాం? సులభంగా జీవించాలి, కష్టం లేకుండా ఉండాలి, సుఖంగా ఉండాలి అనుకుంటాడు మానవుడు. అయితే ఎవరైతే ఈ విధంగా భగవత్ కార్యాలు గురు కార్యాలు చేస్తారో అదే మంచి జీవితం అన్నమాట. సమాజంలో ఎవరు బాగా జీవిస్తున్నారు, ఎవరి లైఫ్ మంచిది అని మనం అనుకుంటుంటాం. ఎవరు బాగా జీవిస్తున్నారంటే ఎవరైతే గురు కార్యాలు చేస్తున్నారో, ఎవరైతే భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని ఎవరైతే వ్యాప్తి చేస్తున్నారో వాళ్ళ జీవితమే మంచిది. వాళ్ళే ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళే తరించేదానికి కూడా ముందుకు వెళ్తారు అన్నమాట. ఈ జన్మ నుండి విడుదలయ్యి వాళ్ళు ఇంకా ఉన్నతంగా మంచి దైవ కార్యాలు చేయడానికి వాళ్ళు ఇంకా అనుకుంటారు అన్నమాట. కొంతమందిని చూస్తుంటాం వయసు అయిన తర్వాత కూడా దైవ కార్యాలు మానరు. గురు కార్యాలు కానీ ఆరోగ్యాలు సహకరించకపోయినా వాళ్ళ చేతనైనంత కష్టపడుతుంటారు. ఎందుకు చేయాలండి అంటే చివరిదాకా చేయమంటున్నారు శాస్త్రాలన్నీ కూడా. చనిపోయేంత వరకు మనకు కాలు చెయ్యి ఆడుతున్నంత కాలము మనము దైవ కార్యాలు గురు కార్యాలు సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి పనులు చేస్తూనే జీవించు. ఇదే సరి అయినటువంటి జీవన పద్ధతి అని శాస్త్రాలన్నీ కూడా మనకు చెప్తున్నాయి. ఆ ప్రకారంగా మనకు శ్రీమద్ భగవద్గీత పారాయణం కూడా మనం చేసుకోవడం జరిగింది. మనకు ఇప్పుడు ఇందాక మీరు 3 సర్కాల్లో పారాయణ చేసినట్టు చెప్పినారు. 15వ అధ్యాయంలో మనకు చాలా చక్కటి సాధనా పద్ధతులు కూడా చెప్పడం జరిగింది. 15వ అధ్యాయంలో ఒక శ్లోకం మనం చూద్దాం ఈరోజు వీలైతే. నిర్మాణ మోహ జితసంగ దోషా అని చెప్పినారు భగవంతుడు. వాటి సాధన అంటే ఏమిటండి? మానమోహాల నుండి విడుదల కావటమే మనం చేయాల్సినటువంటి పని. మానము అభిమానాలు ఇవన్నీ ఉంటాయి. నిర్మాణ మోహ, సంసార వ్యామోహం అన్నారు, దేహాభిమానం అన్నారు, కులాభిమానము, మతాభిమానాలు, వీటి మధ్యలోనే మనము తిరుగుతూ ఉన్నాం. మానవ జీవితాలు నిరంతరము వీటిలోనే ఉంటాయి. సంసారం మీద ఉంటుంది అభిమానం అనేటువంటిది. వాటిని మెల్లగా వదిలించుకోవాలి. సంసారం మీద అభిమానం ఉండాలి, అయితే ఎంతవరకు ఉండాలి? వాటిని ఒక స్థాయి వరకు పెట్టుకోవాలి. వయసు అయ్యే కొద్దీ గృహస్థులు వాళ్ళ ధర్మాలన్నీ పూర్తి చేసుకొని ఆ సంసార బంధాల నుండి మెల్లగా విడుదల అయ్యేదానికోసం మనం ప్రయత్నం చేయాలి. నిర్మాణ మోహ ఇవి అన్నీ కూడా అలాగే ఇతర ఉంటాయి. కులాభిమానము, ప్రాంతీయాభిమానము, దేహాభిమానము, దేహం మీద అభిమానం. శరీరమే నేను అనుకొని దీన్ని మనం పోషించుకుంటూ దీన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో నిరంతరం ఎన్నో ఒత్తిడికి గురవుతుంటాడు మానవుడు. ఆరోగ్యం బాగు పెట్టుకోవాలి, ఎక్కువ కాలం జీవించాలి, మంచి ఆహారాలు తినాలి, మంచి వస్త్రాలు వేసుకోవాలి, మంచి ఇండ్లు ఉండాలి, మంచి వాహనాలు ఉండాలి. ఈ విధంగా నిరంతరము మన ఆలోచనలు, మన ఎనర్జీ అంతా దేనికోసం మనం ఖర్చు చేస్తున్నామంటే ఈ దేహం గురించే. ఎక్కువ మంది దేహం గురించినటువంటి పోరాటమే జరిగిపోతూ ఉంటుంది. ఈ దేహాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మనిషి వృద్ధుడై ఉంటాడు, ఇంకా ఆరోగ్యం పోయి ఉంటుంది, జబ్బులు, ఇవన్నీ బాధలు మనిషి దాటుకోలేడు అనమాట. కాబట్టి వీటి నుంచి బయటపడాలంటే మనము ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. దేహం నేను కాదు, నేను ఆత్మస్వరూపము. ఈ దేహము పంచభూతాలతో తయారైంది. ఇది తిరిగి మళ్ళీ పంచభూతాల్లోనే లయం అయిపోతుంది. ప్రాణం పోయిన తర్వాత శరీరము పంచభూతాల్లో కలిసిపోతుంది. మరి ఇంతకాలము ఈ దేహమే నేను అనుకుని బాధపడ్డాం. కాదని తెలుసుకోవడమే జ్ఞానము. దానికోసం మనం నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండాలి, సాధన చేయాలి, కొన్ని పారాయణలు చేయాలి, పూజలు చేయాలి, జపం చేయాలి, ధ్యానం చేయాలి, సేవ చేయాలి. నిస్వార్థ జీవనం వల్లనే మనకు దేహాభిమానాలు, కులాభిమానాలు, మతాభిమానాలు, సంసార వ్యామోహాలు తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి మనం చేసేటువంటి కొన్ని పుణ్యకార్యాలు నిస్వార్థంగా చేసినప్పుడు మనిషిలో స్వార్థము తొలగిపోతుంది. కాబట్టి మానవుడు సహజంగానే స్వార్థజీవి. స్వార్థం వల్లనే పుట్టాం మనం. ఇక్కడ ప్రతి ఒక్కరికే ఉంటుంది. స్వార్థం లేని మనిషి ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. ఏ కొంచెమైనా ఉంటుంది, 1 పాయింట్ అయినా ఉంటుంది. 100కి
ఎక్కువ శాతం ఉండేవాళ్ళు ఉంటారు, కనీసం 1% అయినా ఉండొచ్చు. కాబట్టి దాన్ని కూడా మనం మెల్లగా అధిగమించాలి అనమాట. అలా తగ్గించుకుంటూ రావాలి. మనకున్నటువంటి స్వార్థాన్ని ఎవరైతే మెల్లగా తగ్గిస్తూ వస్తారో వాళ్ళే మంచి సాధకులు అవుతారు. సాధన ధ్యానం అప్పుడే మనకు ధ్యానం కుదురుతుంది. ధ్యానం ఎందుకు కుదరదు అంటే అదే కారణం. చాలామంది అడుగుతుంటారు భక్తులు అక్కడక్కడ, స్వామి మెడిటేషన్ కావాలా, మాకు మెడిటేషన్ చెప్పండి, మెడిటేషన్ కుదరడం లేదు, ఏదో ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, సాధన ఎట్లా చేయాలి అని అనేక మంది అడుగుతుంటారు. అనేక సాంప్రదాయాల్లో కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మనకి దేహం మీద ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి, దేహమే నేను అనుకొని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం కాబట్టి అదే ప్రతిబంధకం అవుతుంది మనం సాధన చేయలేకపోవడానికి. దేహాభిమానం, దేహాన్ని ఎక్కువ కాలం ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలా, ఇవన్నీ ఇంకా అనేకం ఉన్నాయి. దేహం చుట్టూ ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. ఉదయం మనం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు మనం చేసే ఆలోచనలను ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. నా ఆలోచనలు ఈరోజు ఎలా ఉన్నాయి, రాత్రి పడుకునే ముందు మనం ఒకసారి అనుకోవాలి, ఉదయం నుండి రాత్రి వరకు నాకు ఎన్ని ఆలోచనలు వచ్చినాయి ఈరోజు, అందులో ధర్మమైనవి ఎన్ని వచ్చినాయి, అధర్మమైనవి ఎన్ని వచ్చినాయి, ఇతరుల కోసం మంచి పని చేయాలని ఏమైనా వచ్చినాయా, నా గురించి ఎక్కువ ఆలోచించినానా, నా కుటుంబం గురించి ఆలోచిస్తున్నానా, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను నేను, కాబట్టి నేను మార్పు చేసుకుంటాను ఆలోచనలు అని ఎవరైతే సంకల్పం చేసుకుంటారో వాళ్లకు గురువుల యొక్క ఆశీర్వాదాలు పనిచేస్తాయి. గురువు ఆశీర్వాదాలు మనకు అప్పుడే ఫలించేది. మనం గురువుల దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ పోయినప్పుడు మనము సహజంగా మనము సంసారం గురించినటువంటి సమస్యలు చెప్తూ ఉంటారు, లేదంటే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇవి ఎక్కువ మంది చెప్తుంటారు. కానీ గురువుల దగ్గర మనం వెళ్ళినప్పుడు ఆత్మజ్ఞానం ఒకటే అడగాలంట, మనం మిగతా అడగకూడదంట. మిగతా అన్నీ వస్తాయి వాళ్ళ ఆశీర్వాదంతో. మనం అడగాల్సింది, నేను సాధన చేసుకోవాలి, జ్ఞానం కావాలి, నాకు ధ్యానం చేసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి అని వాళ్ళని అడగాలంట. కాబట్టి దేవతలు ఉన్నారు మనకు, 30 దేవతలు. అనేక వ్రతాలు పండుగలు చేసినప్పుడు ఆ దేవతలు మన కోరికలు తీరుస్తుంటారు కొన్ని మనం చేసే పూజల వల్ల. కాబట్టి దేవతలు ఉండేది దానికోసమే ప్రధానంగా. మనకు సృష్టిలో అనేక మంది దేవతలు ప్రజల కష్టాలు, శారీరకమైనటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, సంతానము, పెళ్ళిళ్ళు, ధనము, ఆర్థిక సమస్యలు, ఇవన్నీ ఆ దేవతలు ప్రజలకు, భక్తులైనటువంటి వాళ్ళకి ఇస్తుంటారు. అంటే అన్నీ వస్తాయని చెప్పలేము, మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అయితే గురువులు మహాత్ములైనటువంటి వాళ్ళు అనేక సాధనలు తపస్సులు చేసి సర్వసంగ పరిత్యాగులైనటువంటి వాళ్ళు ప్రధానంగా వాళ్ళు ఉండేది ఎందుకు అంటే జ్ఞానాన్ని బోధించేదానికి. అది అడగాలి మనం. ఎవరైనా సరే మీరు ఎక్కడికి పోయినా, ఏ గురువు దగ్గరికి పోయినా, ఏ మహాత్ముల దగ్గరికి పోయినా ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఏమిటంటే నేను సాధన చేసుకొని తరించాలి, అదే ప్రధానంగా మనం అడిగినప్పుడు మనకున్నటువంటి ఆలోచనలు మారుతాయి. అప్పుడు మన సంకల్పాలు మారిపోతుంటాయి, రోజు రోజుకు మార్పు కనిపిస్తుంది. మనకు అప్పుడు ధ్యానము బాగా కుదురుతుంది అనమాట. కాబట్టి ఇవన్నీ చేసినప్పుడు మనకున్నటువంటి దేహాభిమానాలు వెళ్ళిపోతాయి. నిర్మాణ మోహ జిత సంఘ దోషాహ, సంఘ దోషాలు కూడా వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. ఎప్పుడైతే నువ్వు లోపలికి తిరిగినావో, అంతర్ముఖమైనావో, దేహేంద్రియ మనోబుద్ధులను దాటి నేను ఆత్మస్వరూపం అని ఎప్పుడైతే నువ్వు చూసుకుంటున్నావో, నేను దేహం కాదు అని మనం బాగా సాధన చేసినప్పుడు, ఆత్మ గురించి అనుభవం పెరిగినప్పుడు సంఘ దోషాలు కూడా మనల్ని ఏం చేయకుండా. సంఘంలోనే ఉంటాం మనం, సమాజంలోనే తిరగాల్సి ఉంటుంది. ప్రారంధం ఉంది కాబట్టి సమాజంలోనే మనకున్నటువంటి అనుబంధాలన్నీ, రిలేషన్స్ ఉంటాయి. ఈ రిలేషన్స్ అన్నీ కూడా మెల్లగా తగ్గించుకుంటూ రావడమే సాధన. కుటుంబ సంబంధాలు కానీ, బంధువులు, మిత్రులు, స్నేహితులు, గ్రామము ఉండేవాళ్ళు అందరితో సంబంధాలు. సంఘజీవి మానవుడు, సంఘాన్ని వదిలి అడవిలో జీవించలేం మనం. ఎవరో కొంతమంది సర్వసంగ పరిత్యాగులై ఋషులు, మునులు అక్కడక్కడ గుహల్లో ఉంటారు. వాళ్ళు ఎందుకంటే ప్రజల్లో తిరగడం ఇష్టం ఉండదు కొంతమందికి. కానీ కొంతమంది మహాత్ములు ఏం చెప్పినారు, ప్రజల్లోనే మీరు సేవ చేస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి, తద్వారా మీ సాధన కూడా బాగా మీరు ముందుకెళ్తారని కొంతమంది ఈ విధంగా గురు సాంప్రదాయాలు ప్రజల్లోకి తీసుకొచ్చి కొన్ని సంస్థల ద్వారా ఇవన్నీ ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి మనం సంఘంలోనే జీవించాల్సి ఉంటుంది చివరి వరకు. కాబట్టి ఆ సంఘంలో ఉన్నప్పుడు సంఘంతో ఉన్నటువంటి అటాచ్మెంట్
నుండి డిటాచ్మెంట్ చేసుకోవాలి. అటాచ్ అండ్ డిటాచ్. మనం ఒకరోజు ఏ బంధాలు లేవు మనకు. పుట్టినప్పుడు మనకు ఇప్పుడు ఉన్నటువంటి సంసార బంధాలు కానీ సమాజంతో కానీ బంధువులతో కానీ ఏమీ లేవు, అన్నీ పెరుగుతూ వచ్చినాయి మనకు. అలా ఒక 30 ఏళ్ళు 50 ఏళ్ళు అలా అయ్యేటప్పటికి సమాజంతో మనకు అనేక సంబంధాలు అల్లుకపోయినాయి. అవన్నీ కూడా మనకి ఇప్పుడు తగ్గించుకుంటూ రావడమే సాధన. మెల్లగా తగ్గించుకోవాలి. ఒక రోజులో వదలలేము. స్లోగా మనము యాక్టివిటీస్ అన్నీ మార్చుకొని మనము డైవర్ట్ చేసుకోవాలి. మనం చేసే పనులన్నీ సమాజానికి ఉపయోగపడే విధంగా గురు కార్యాలు చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకున్నటువంటి సంబంధాలన్నీ మెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. రిలేషన్స్ అన్నీ మృత్యువుతో అన్నీ పోతాయి. మరణం వచ్చినప్పుడు మనకి ఏ సంబంధం లేదు, ఇంకా ప్రాణం పోయింది, ఆ శరీరం అక్కడే ఉంది శవము. మరి ఆ చనిపోయినటువంటి ఆ జీవుడు ఆత్మకు మరి వీళ్ళందరితో ఏ బంధం ఉందంటే ఏమి లేవు, అన్నీ కట్ అవుతున్నాయి. పుట్టకముందు లేదు, చనిపోయిన తర్వాత లేదు, మధ్యలో మాత్రం ఇవన్నీ మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి తెలుసుకొని జిత సంఘ దోషాహ అని చెప్తుంది భగవద్గీత. పరమాత్ముడు సంఘ దోషాలు ఉంటాయి మనకు. సంఘముతో ఉన్నప్పుడు ఆ దోషాల నుండి మెల్లగా ఎప్పుడైతే మనము ఇవన్నీ వదులుకుంటామో మంచి మార్గంలో మనం జీవించాలనుకున్నప్పుడు సమాజం మనల్ని ఏమీ ఇబ్బంది పెట్టదు. ఇంకా చాలామంది చెప్తుంటారు మనం ఇల్లు వాకిలి అన్నీ వదిలి దూరంగా ఇట్లా దైవ కార్యాలకు వెళ్ళాలంటే కూడా చాలామందికి పర్మిషనే ఉండదు. ఇంట్లో ఎక్కడికి పోనీయరు. వృద్ధాప్యం వచ్చినాక కూడా పోనీయరు. ఎవరో కొంతమంది పోనిస్తారు. చాలామంది ఆటంకం చెప్తుంటారు, మీరు ఇప్పుడు పోయి ఇబ్బంది పడతారు అని చెప్పేసి. కాబట్టి మనము వీలైనంత వరకు సంఘంతో ఉన్నటువంటి బంధాలన్నీ కూడా ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో జిత సంఘ దోషాలు అనేటువంటివి తొలగిపోతూ ఉంటాయి. అధ్యాత్మ నిత్య వినివృత్త కామాహ. ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు? మరి అధ్యాత్మ నిత్య వినివృత్త కామాహ, కోరికల నుండి మెల్లగా విడుదల కామంటున్నాడు. మనము సహజంగా మానవుడు కోరికలతోనే ఇక్కడికి వచ్చాం. మనం ఈ లోకంలోకి జన్మ ఎందుకు వచ్చిందంటే అందరికీ ఏదో కోరికలు ఉంటాయి. కొందరికి ఎక్కువ ఉండొచ్చు, కొందరికి తక్కువ ఉండొచ్చు. ఆ కోరికలన్నిటినీ తెలుసుకొని వాటిని కొన్ని తీరింటాయి, కొన్ని తీరకపోయి ఉండొచ్చు. అన్నిటి నుండి కూడా భగవంతునికి చెప్పుకొని గురువులకు చెప్పుకొని వినివృత్త కామాహ, నాకు ఇంకా ఏ కోరిక లేదు, ఏ కోరిక నాకు అవసరం లేదు, సమాజంతో నేను అన్నీ వదులుకొని బంధాలన్నీ నేను ఆత్మవైపు తిరగాలనుకుంటున్నాను, భగవంతుని చేరాలనుకుంటున్నాను, జన్మను తరింపజేసుకోవాలనుకుంటున్నాను. వాటి ఇక్కడ ఉన్న ఈ కోరికలే మన మనస్సులో అవి నిరంతరం అలజడి కలిగించి మనకు ఆందోళన కలిగించి మనం చేసే జపధ్యాన అనుష్ఠానాల యందు ప్రతిబంధకం అవుతుంటాయి కోరికలు. కాబట్టి వాటన్నింటినీ డెలీట్ చేసుకోవాలి. మనం ఫోన్లలో మెసేజ్లు ఎక్కువైనప్పుడు డెలీట్ చేస్తుంటాము. అలాగే మన బ్రెయిన్లో ఉన్నటువంటి కోరికలు ఏవేవి ఉన్నాయో అవి పనికొచ్చేవి ఏమున్నాయి, పనికిరానివి ఏమున్నాయి, ధర్మమైనవి ఏమున్నాయి, అధర్మంగా ఏమున్నాయి. కాబట్టి ధర్మబద్ధమైనవి అయితే పర్వాలేదు. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు, భగవంతుడే చెప్పినాడు. ధర్మబద్ధమైనటువంటి కోరికలు నేనే అన్నాడు. ధర్మ అర్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాల్లో న్యాయంగా ధర్మంగా మనము కోరచ్చు ఏవైనా కోరికలు. మానవులు అధర్మంగా కోరకూడదు. అధర్మమైనవి అన్యాయమైనవి అటువంటివన్నీ కూడా నా నుండి వెళ్ళిపోవుగాక అని నిరంతరము మనం ఎప్పుడైతే గురువులను ప్రార్థించుకుంటామో వాళ్ళ ఆశీర్వాదాలతో అవన్నీ మనకు వెళ్ళిపోతాయి. అప్పుడు నిర్మాణ మోహ జితసంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామా, కోరికలన్నీ వెళ్ళిపోయినటువంటి వాళ్ళే ఇక్కడ శాంతంగా ప్రశాంతంగా జీవించగలుగుతారు. మనకు మనశ్శాంతి లేదంటుంటాము. ఎందుకు లేదయ్యా అంటే కోరికలే. మనశ్శాంతి లేదని చాలామంది గురువుల దగ్గర కూడా వచ్చి చెప్తుంటారు. పీస్ ఆఫ్ మైండ్ లేదు, ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, వేవరింగ్గా ఉంది, దేనిపైన కాన్సన్ట్రేషన్ లేదు, దేని మీద మనసు నిలబడడం లేదు, పూజ మీద నిలబడదు, ధ్యానం చేస్తామంటే కావడం లేదు అని చెప్తుంటారు. ఎందుకు అంటే ఈ కోరికలు ఎక్కువైనప్పుడు మనకు అలజడి ఎక్కువైతూ ఉంటుంది, శాంతి ఉండదు. కాబట్టి వాటన్నింటినీ ఎవరైతే వదిలించుకుంటారో మెల్లగా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాయి. అవి మనమే కోరుకున్నాం. ఆ కోరికలన్నీ మనలోకి వచ్చినాయి. ఎలా వచ్చాయి అంటే మనం వాటిని ప్రవేశింపజేసినాం. మనం తలుపేయడం లేదు. వద్దు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతాయి. మనం తలుపు తీసి స్వాగతం పలికినాం. కనిపించే కోరికలు అనేకం, వస్తువులు కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటివి చూసినప్పుడు విన్నప్పుడు ఈ కోరికలన్నీ మనం పెంచుకుంటూ వచ్చినాము. అవే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. వాటి అన్నింటి నుండి వెళ్ళిపోవాలని ఈ యొక్క పవిత్రమైనటువంటి శుభదినాల్లో గురువులను
గురువుల సమక్షంలో ఆశ్రమాలలో వచ్చినప్పుడు ఆ గురు పరంపరలను మనం మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటే వాళ్ళు చేసినటువంటి సాధనా శక్తి వల్ల వాళ్ళు మనల్ని ఆశీర్వదించినప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయి. రామకృష్ణ పరమహంస కానీ, శారదామాత కానీ, వివేకానంద స్వామి కానీ వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి సాధనలు చేసి గొప్ప స్థాయికి వెళ్ళిపోయినటువంటి మహాత్ములు. అనేక మంది ఋషులు గురువులంతా కూడా సాధనలు చేసి గొప్ప వాళ్ళు అయినారు, ప్రపంచాన్ని అంతా ఆకట్టుకున్నారంటే మరి వాళ్ళ శక్తి ఎంత గొప్పదో మనమే ఆలోచించండి. అలా ఎందరో మహానుభావులు ఈ మన దేశంలో అవతరించి వాళ్ళు సాధనలు చేసి మనకు రోల్ మోడల్గా ఉన్నారు, వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు. చాలామంది అంటుంటారు ఇప్పుడు ఎవరున్నారు లేండి అంత మహాత్ములు అని. మన దృష్టి బాగుండాలి అంతే. ఇక్కడ ఎప్పుడూ ఉంటారు మహాత్ములు, గొప్పవాళ్ళు. ఈ దేశం ఎప్పుడూ పుడుతూనే ఉంటారు, ఈ దేశంలో ఒకరి తర్వాత ఒకరు. అదే కదా ఈ దేశం యొక్క గొప్పతనము. భారతదేశం యొక్క గొప్పతనం ఏమంటే ఎవరో ఒక మహాత్ముడు పుడుతూనే ఉంటాడంట ఇక్కడ నిరంతరము అన్ని కాలాల్లో కూడా. కాబట్టి ఎవరు లేరనుకుంటే ఎవరు ఉండరు, ఉండాలనుకుంటే ఉంటారు. కాబట్టి మన దృష్టిని బట్టి కనిపిస్తారు మహాత్ములు కూడా. కాబట్టి అన్ని రకాల వాళ్ళు ఉంటారు, సమాజం కదా ఇది. కాబట్టి మార్కెట్కి పోతే మనకు అన్ని రకాల వస్తువులు ఉంటాయి, మంచి క్వాలిటీ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది, మట్టం ఉంటుంది, మేలు ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఒక మంచి గురు సాంప్రదాయంలో ఉండి ఆ యొక్క వాళ్ళు చెప్పినటువంటి సాధనలు చేస్తూ పోతే కోరికలన్నీ కూడా మన నుండి వెళ్ళిపోయి మనం ప్రశాంతత పొందుతాము. తద్వారా మన సాధన బాగా జరుగుతుంది. అప్పుడే అధ్యాత్మనిత్య అనేటువంటిది మనకు అనుభవం పెరుగుతుంటుంది. అధ్యాత్మనిత్య నిరంతరము నేను ఆత్మస్వరూపమే, నేను శరీరము కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, ఇవన్నీ మనం దాటి ఎప్పుడైతే ఆ ఆత్మ వైపు వెళ్తామో అక్కడ చైతన్యమైనటువంటి ఆత్మస్వరూపము నేను, అది సచ్చిదానంద స్వరూపమై ఉంది. సత్ చిత్ ఆనందమే ఆత్మ యొక్క లక్షణము. పరమాత్మ భగవంతుని యొక్క లక్షణం కూడా అదే. ఆయనే మనలో ఉన్నాడు, ఆయనలో మనము ఉన్నాము. అంతటా సర్వము వ్యాపించినటువంటి ఆ చైతన్యము ఎప్పుడైతే మనము ధ్యానిస్తుంటామో అక్కడ ఇవన్నీ కూడా తొలగిపోయి మన జీవితాలు పరిపూర్ణమవుతాయి, సంపూర్ణమవుతాయి. జీవితం ఎందుకు వచ్చింది అనేది అప్పుడే మనకు తెలిసేది, అంతవరకు తెలియదు. చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి, అస్తవ్యస్తంగా. ఎందుకు వచ్చామో తెలియదు, ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు బతుకుతున్నామో తెలియదు, ఏమైపోతామో తెలియదు, చచ్చిపోతే ఎక్కడికి పోతామో తెలియదు. ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. మరి వీటన్నిటికీ సమాధానం ఏమిటయా అంటే సాధన చేయాలి. భగవద్గీతను మరి ఉపనిషత్తులు ఇవన్నీ ఏవైతే మనకు గురువులు బోధిస్తున్నారో వాటిని మనం ఏ కొంచెం సాధన చేసినా, ఏ కొంచెం సమాజానికి ఉపయోగపడేటువంటి సేవ చేసిన మన జీవితాలు మనకు అర్థమవుతాయి. అంతవరకు చాలా కష్టం, అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. ద్వంద్వైర్ విముక్త సుఖదుఃఖ సంజ్ఞై గచ్చంత్య మూఢ పదం అవ్యయంతత్. కాబట్టి ఎవరైతే ద్వంద్వాలు, శీతోష్ణాలు, సుఖదుఖాలు, మానాలు, లాభ నష్టాలు ఇవన్నీ మనం మధ్యలో ఉన్నాం. ద్వంద్వాల మధ్యలోనే మన జీవితాలు ఉంటాయి. కాబట్టి ఏదొచ్చినా ఒకటి వస్తే ఒకటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సుఖదుఖాలు సమంగా తీసుకోలేము, సుఖమే కావాలా, దుఃఖం వస్తే తట్టుకోలేము. మానవం అందరు గౌరవించాలా, ఎవరన్నా అవమానిస్తే భరించలేము. ఇవన్నీ మనం ఎదుర్కొంటున్నాం సమాజంలో. మనం ఉండేటప్పుడు ప్రతి మనిషికి ఎదురవుతుంటాయి ఇవి. భగవంతుడు కూడా ఎదుర్కొన్నాడు, మహాత్ములు ఎదుర్కొన్నారు. వీటన్నింటినీ మనం బ్యాలెన్స్ చేసుకోవడమే సాధన. ద్వంద్వైర్ విముక్త సుఖదుఃఖ సంజ్ఞై గచ్చంత్య మూఢ పరమవ్యయంతత్ అన్నారు. కాబట్టి వీటన్నింటి నుండి ఎప్పుడైతే మనం విడుదలవుతామో సమాజ బంధాలన్నీ వదిలిపోయి ఆత్మజ్ఞానం చేత ఆత్మానుభూతి చెందుతూ గచ్చంతి మూఢ పదం అవ్యయంతత్ అని చెప్పినాడు. పదం అవ్యయమైనటువంటి శాశ్వత పదం ఒకటి ఉంది, అదే భగవంతుడు. అక్కడికి వెళ్తే తిరిగి మళ్ళీ మనం పునరావృత్తి లేదు, అక్కడ జన్మ లేదు, ఇంకా మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఏ జన్మ నాకు అవసరం లేదు ఇంకా. అంతవరకు ఈ జనన మరణ వలయంలో మనం తిరగాల్సి ఉంటుంది. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే చేయనం, యహ సంసారే బహుదుస్తారే కృపయా పాహి మురారే అని భజగోవిందంలో చెప్పినట్టు ఈ జనన మరణ వలయంలో మనం ఎన్నిసార్లు వచ్చామో మనకు తెలియదు. మనం ఇప్పుడే పుట్టినాం అనుకుంటున్నాం, మొదటిసారి కాదు. అనేక జన్మలు, లక్షల కోట్ల జన్మలు అని చెప్తాడు శంకరాచార్యులు వివేక చూడమనిలో. బ్రహ్మ శతాంతరేపి అంటాడు. బ్రహ్మ 100 కోటి జన్మలు, శతాంతరమైనటువంటి ఆ బ్రహ్మలు, 100 కోటి బ్రహ్మలు
కోటిసార్లు బ్రహ్మ దేవుడు మారిపోతుంటాడు. అలా వస్తే ఎన్ని జన్మలు అవుతాయో అన్ని జన్మలు ఎత్తినామంట. మనం తెలియదు కాబట్టి ఇప్పుడే మనం పుట్టామనుకుంటాం తెలియకపోవడం వల్ల. కాబట్టి ఈ విధమైనటువంటి జనన మరణ చక్రం నుండి విడుదల చేయడం కోసం, విడుదల అయ్యేదానికోసమే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనకు పెద్దలు గురువులు ఏర్పాటు చేసినారు. ఈరోజు ఇక్కడ సమాజము పుదిపట్లలో రామకృష్ణ సేవా సమాజం 68 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు నిరంతరము ఎన్ని అంతరాయాలు ఎదురైనప్పటికీ కూడా వాళ్ళు ఆపకుండా చేస్తూ ఉన్నారంటే నిజంగా అభినందించాల్సినటువంటి విషయము. చాలా ఆశ్రమాలు నిలబడిపోతుంటాయి. ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత అక్కడ ఎవరు ఆదరించే వాళ్ళు లేక చేసేవాళ్ళు లేక మూతపడిన ఆశ్రమాలు మనం ఎన్నో చూస్తున్నాం సమాజంలో. సరైన గురు పరంపర లేక, గురువులు లేక, భక్తులు ఏర్పడక ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఉండేటువంటి వీళ్ళు సుబ్బరాయలు కానీ, రామకృష్ణ కానీ, వాళ్ళ పూర్వీకులు కానీ ఈ యొక్క చిన్న ఆశ్రమైన వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే మీరందరూ కూడా వచ్చి సేవ చేయడము, పారాయణ చేయడము ఇవన్నీ కూడా చాలా మనకు అదృష్టం అన్నమాట. ఎంతో అదృష్టం అంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు మనకు లభించవంట. కాబట్టి ఈ కార్యక్రమాలను మనము ఇంకా బాగా జరుపుకొని ఎక్కువ మందికి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని అందించాలి. సాంప్రదాయాలు, గురువు సాంప్రదాయాలు వేరుగా ఉండొచ్చు. ఎవరు చెప్పినా మన యొక్క ఋషి సాంప్రదాయాలే చెప్పాలి. చిన్మయ రామకృష్ణ మఠ చెప్పినా, చిన్మయ మిషన్ చెప్పినా, ఇంకా ఏ సాంప్రదాయం, మలయాళ స్వామి సాంప్రదాయం కానివ్వండి, ఎవరు చెప్పినా సనాతనమైనటువంటి ఋషులు మనకి ఇచ్చినటువంటి భగవద్గీత, ఉపనిషత్తులు, మరి బ్రహ్మసూత్రాలు కానీ ఇంకా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఋషులు మనకు అందించినారు. భగవంతుని ద్వారా భగవద్గీత వచ్చింది. దాన్ని వ్యాస మహర్షి చక్కగా మనకు మహాభారతంలో అందించడం జరిగింది, గ్రంథ రూపంలోకి తీసుకొచ్చినారు. కాబట్టి భగవద్గీతకు మించినటువంటి సాధనా గ్రంథం లేదు. ఇంకా ఈ కలియుగంలో మానవులకు సులభమైనటువంటిది మంచి సాధనా పద్ధతులన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఎందుకంటే ఇది ఉపనిషత్తుల సారమే కాబట్టి ఇంకా మనం ఉపనిషత్తులు కొంతమంది చదవలేకపోవచ్చు, దాని ఎసెన్సే ఇందులో ఉంది. ఉపనిషత్తు సారమే ఇది. బ్రహ్మ విద్య, ఇది యోగ శాస్త్రం అని చెప్పినారు. దీంట్లో ఏముందండి? బ్రహ్మ విద్య ఉంది, యోగ శాస్త్రం అంటే ఎట్లా ప్రాక్టీస్ చేయాలో కూడా చెప్పినారు. రెండు ఉన్నాయి. బ్రహ్మ విద్య ఆత్మజ్ఞానము బోధించినారు. దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, నిత్య జీవితంలో దాన్ని ఏ విధంగా మనం ఆచరించుకోవాలో కూడా చెప్తుంది శ్రీమద్ భగవద్గీత. కాబట్టి ఈ భగవద్గీతను చక్కగా మనము పారాయణ చేసుకోవడము, దాన్ని తెలుసుకోవడము, ఆచరించుకోవడము, సాధనా మార్గంగా సాధనా పద్ధతుల్లో భగవద్గీతను ఉపయోగించుకొని ఎక్కువ మందికి అందించాలని ఆ లక్ష్యం కోసమే ఇక్కడ మనం ఈరోజు ఇక్కడ ఒక పరిషత్తు, అంత సాధువులు అందరూ ఇంకా మహాత్ములు కొంతమంది వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చక్కగా ఏకాగ్రతతో, భక్తి శ్రద్ధలతో మీరందరూ కూడా పాల్గొని అమూల్యమైనటువంటి ప్రబోధాలన్నింటినీ కూడా పదిలపరుచుకొని మీరు ప్రశాంతంగా, సంతోషంగా, తృప్తిగా వెళ్ళాలని చెప్పేసి కోరుతూ తిరిగి మళ్ళీ మనకు ఇంకా కార్యక్రమము ఆరతి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తిరిగి మళ్ళీ కలుద్దాము. హరి ఓం తత్సత్. ఓం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.